ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ బీజేపీ ఎంపీకి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఆ నేతకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేశారా? భవిష్యత్తులో డీలిమిటేషన్ బిల్లు, ఇతర బిల్లుల ఆమోదం పొందాలంటే ఆ ఎంపీ అయితేనే కరెక్ట్ అని ప్రధాని మోడీ భావిస్తున్నారా? అటు ఆ నేతకు పదవి కోసం సీఎం చంద్రబాబు సైతం ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేశారా? 1-2 రోజుల్లో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఓ క్లారిటీ రానుందా? ఇంతకీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్న ఆ ఎంపీ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడి 12 ఏళ్లు పూర్తయింది. దాంతో హస్తినాలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అనేక అంశాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు ఏపీకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే అంశంపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీకి ఓ కేంద్ర సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఖాయమని ప్రచారం సాగుతుంది. ఈసారి జరిగే విస్తరణలో టీడీపీ, జనసేనకు చెరో మంత్రి పదవి ఇస్తారని టాక్ వినిపిస్తుంది. అటు బీజేపీకి కూడా మంత్రి పదవి ఇస్తారని భావించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ పదవికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తూ ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టు భర్తీ చేయలేదు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ తీవ్రంగా విభేదించడంతో ఆ పదవి ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు పెద్దగా సుముఖత చూపలేదు. అలాగని సొంత పార్టీ నేతలతోనూ భర్తీ చేయలేదు. అయితే ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే దేశానికి ప్రయోజనం కలిగించే బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడంతో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని చూస్తుంది. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పోస్టును కాంగ్రెస్ పార్టీకి కాకుండా దగ్గుబాటి పురంధరేశ్వరితో భర్తీ చేసే ఆలోచనలో ఉందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలోనూ ఆమెకు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2009లో సైతం రెండోసారి గెలిచారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని విభేదించిన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి ఆమెకు దక్కలేదు. దాంతో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి స్పీకర్గా బాలయోగి వ్యవహరించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కితే ఏపీ నుంచి ఈ పదవి దక్కిన తొలి మహిళా నేతగా పురంధేశ్వరి రికార్డులకు సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు 2029 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పురంధేశ్వరి భావిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి తన కొడుకును రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారట. ఆలోపే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఏపీకి కేటాయిస్తే సీఎం చంద్రబాబు సైతం పురంధేశ్వరి పేరు సిఫార్సు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తం మీద 1-2 రోజుల్లో పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏపీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.